హ్యాపీ సంక్రాంతి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ ముందు రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఒక డైలాగ్ వేసిన, కానీ ఈ ఇయర్లో అది నిజమైంది. అండ్ సాడ్నెస్ కూడా అయిపోయింది. అది ఏంటంటే ఈ ఇయర్ అయితే నిజంగా మాకు సంక్రాంతి పండగ లేదు. సో మేము ఊరికి కూడా పోలేదు, హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మా ఫ్లాట్లో ఉన్నాం. సో ఎవరైనా సరే ముందుగా గలీజ్గా ముందు ఇలా అనేకండి. ఏమో పైన తదాస్ దేవతలు ఉంటారేమో తెలియదు, కానీ నిజంగా ఐ లాస్ మై తాత అండ్ ఐ మిస్సింగ్ మోర్. ఫెస్టివల్లో ఆయన లేడు, సో అందుకని మేము ఎవరు కూడా ఊరికి పోలేదు. మా ఫ్యామిలీ మొత్తం నిన్నే ఉన్నాం. సో జీవితంలో ఎప్పుడు ఎవరు అట్లా ఫన్నీగా కానీ అనకండి. ఏదో నేను కూడా సరదా అనుకున్నా, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా బాధగా ఉంది. మాకు పండగ లేదు, ఇంట్లో మా పెద్ద ఆయన లేడు, అంటే సో సాడ్. సో ఇది కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే వన్ ఇయర్కి కరెక్ట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాను, సంక్రాంతి వైబ్స్ అని. కానీ ఈసారి సాడ్ వైబ్స్తో వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అది చిన్న క్లిప్ అంతే, మన పెద్దగా ఏం లేదు. కాకపోతే ఎవరు అనుకోండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ కన్మ అందరికీ. అందరూ జాగ్రత్త చేసుకోండి. మా ఊర్లో అయితే కోడి పందాలు పోతున్నారు అంతా. వెళ్ళండి బాయ్. మేము కూడా కోడి పందాలకి సార్లేదు. బాయ్.